హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది చాలా తక్కువ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉండే బ్యాక్ నెక్ డిజైన్ అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ డిజైన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకుని బ్లౌజ్ లెంత్ 13.5 ఉంటే 14.5 దగ్గర నేను బ్లౌజ్ లెంత్ కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ని. సో ఫస్ట్ నేను బ్యాక్ నెక్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ ఇక్కడ 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ 38 చెస్ట్ సైజ్ వాళ్ళ బ్లౌజ్ అండి. సో 38 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఉంటే 5.5 దగ్గర మీరు షోల్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి 5.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. చేసుకుని ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి కిందికి స్ట్రైట్గా కాకుండా మనం పావించి కొద్దిగా క్రాస్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ కాకుండా పావించి క్రాస్ మార్క్ చేసుకోవాలని చేసుకుని మనం లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. ఆర్మ్ రౌండ్కి రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత మనం నెక్ బ్రాడ్ ఇక్కడ పెట్టుకోవాలండి. నెక్ బ్రాడ్ ఇక్కడ 2.5 ఇంచెస్ నేను పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం అండి మనం ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 4th పార్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ ఇక్కడ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్ ఉంటే 38 4th పార్ట్ 9.5 కదా. సో 9.5 కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ నేను 9 దగ్గర మార్క్ చేసుకున్నానండి. కింద వెస్ట్ 31 ఇంచెస్ అండి. సో 31 4th పార్ట్ 1/4 ఉంటే 1/4 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం వేసుకున్నాను. వేసుకుని తర్వాత పైనుంచి ఈ 2 మార్క్స్ నేను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ బ్రాడ్ ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. సో మనం పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా సేమ్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీరు కొద్దిగా బ్రాడ్ ఎక్కువ ఇష్టపడితే ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ కూడా మీరు పెంచుకోవచ్చండి ఇక్కడ. సో ఇక్కడ ఒక స్క్వేర్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కింద వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను. కింద వరకు కూడా మనం డిజైనింగ్ దీనికి చేసుకోవాలి కాబట్టి అండి కటింగ్ మాత్రం ఒక స్క్వేర్ నెక్కి కటింగ్ చేసుకోవాలండి. సో ఇలాగ స్క్వేర్ నెక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. లైనింగ్ పెట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ రౌండ్ని కట్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఫ్రంట్ వైపు మనం పెట్టుకోవాలండి. ఫ్రంట్ వైపు పెట్టుకున్న తర్వాత దానిపైన మనం లైనింగ్ని ఇలాగా సెట్ చేసి పెట్టుకోవాలండి. సో లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వైపు పెట్టుకుని నెక్ అరౌండ్ మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ. సో పూర్తిగా స్క్వేర్ నెక్కి నేను ఇలాగ స్టిచ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేస్తున్నానండి. తీసిన తర్వాత కార్నర్లో మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. సో ఇలా కట్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఇటువైపుకి జరిపి ఏదైతే మనం అటాచ్ చేసి మార్జిన్ ఉంది కదా, అటాచ్ చేసి మార్జిన్ మనకి లైనింగ్ వైపు ఉండాలండి. ఉండి మనం పూర్తిగా లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసుకుంటే చాలా నీట్ అండ్ ఫినిషింగ్గా మనకి నెక్ అనేది తిరుగుతుందండి. మనం నెక్ని లైనింగ్ని లోపల వైపుకి తిప్పి పైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పూర్తిగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అండి ఎక్స్ట్రా ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసి నీట్గా తీసేయాలండి. తీసిన తర్వాత సో ఇలాగ పూర్తిగా నేను కట్ చేసి తీసిన తర్వాత అండి డాట్స్ బ్యాక్ పార్ట్లో ఏదైతే డాట్స్ కోసం మార్జిన్ పెట్టుకున్నాను కదా ఆ డాట్స్ వేసేసుకుంటున్నాను. సో 2 డాట్స్ ఇక్కడ పడుతుందని 2 డాట్స్ వేసుకున్న తర్వాత వెస్ట్ బెల్ట్ కూడా మనం ఇక్కడ వేసుకోవాలండి. సో వెస్ట్ బెల్ట్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనం నెక్కి డిజైనింగ్ చేసుకోవాలి. సో ఇలాగ వెస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ చేతి కుట్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే మిషన్ పైన కుట్టు వేసేస్తున్నాను. వేసిన తర్వాత అండి ఇక్కడ లేసు కింద ఏదైతే నెక్ లైన్ ఉంది కదా అక్కడ నేను లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాను. ఇలా లేస్ని స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక పట్టీ ఇక్కడ రెడీ చేసుకోవాలండి. సో ఆ పట్టీ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ బ్రాడ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 3 ఇంచెస్ బ్రాడ్ ఉంది. అలాగే లెంత్ నేను ఇలా అటాచ్ చేసుకుంటూ లెంత్ పెట్టుకుంటాను. ఎందుకంటే ప్లీట్స్ అవి మనం పెట్టుకోవాలి కాబట్టి అండి పెద్దగా మనం ఒక పట్టీని ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసుకుని కార్నర్లో పూర్తిగా పట్టీకి కుట్టు వేసుకోవాలండి.
ఇలా పూర్తిగా కుట్టి వేసిన తర్వాత అండి ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా అదంతా థ్రెడ్స్ నేను కట్ చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ అంతా నీట్గా నేను కట్ చేసి తీసేస్తున్నాను ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతాని. తీసిన తర్వాత అండి ఈ పట్టీ పైన మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలండి. సో చూడండి నేను ఎలా అయితే ప్లీట్స్ని హాఫ్ ఇంచ్ మార్జిన్లో అడ్జస్ట్ చేస్తున్నాను సేమ్ అలాగే మీరు ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ప్లీట్స్ కింద వైపుకి ఉండాలండి. సో పట్టీ అంతా కూడా నేను ఇక్కడ ప్లీట్స్ని పెట్టుకుని దీన్ని నెక్కి అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ప్లీట్స్ పట్టీని మనం వన్ సైడ్ నెక్కి అటాచ్ చేసుకోవాలండి. సో చూడండి ఇలాగా ఇటువైపు కింద వరకు నేను ఇక్కడ ప్లీట్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో వెస్ట్ వరకు మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని కింద చిన్న కుట్టి వేసుకోవాలి. ఇక్కడ అదర్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలండి. కాకపోతే ప్లీట్స్ కింద వైపే ఉండాలి. సో అది మాత్రం మీరు చూసుకోండి. సో చూడండి ఆపోజిట్లో పెట్టుకుని నేను ఇక్కడ ప్లీట్స్ని పెడుతున్నాను. సో ఇలా పెట్టుకుంటే ఆపోజిట్లో మనకి ప్లీట్స్ ఆపోజిట్ అవ్వకుండా రెండు కింద వైపుకి ఉంటుందండి. సో ఇలాగా నేను ప్లీట్స్ని రెడీ చేసాక ఆ ప్లీట్స్ పట్టిని కూడా అదర్ సైడ్ ఇలాగా నెక్కి అటాచ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేసి మనం మధ్యలో పెట్టడానికి ఒక బౌ ప్రిపేర్ చేసుకోవాలండి. సో బౌ ప్రిపేర్ చేయడానికి నేను లెంత్ 12 ఇంచెస్ పెట్టుకున్నానండి. వెడల్పు ఇక్కడ 5 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డబుల్గా ఫోల్డ్ చేసుకుని సైడ్ కుట్టి వేసుకోవాలండి. సో ఈ పట్టీ లెంత్ 12 ఇంచెస్ అండి, వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్. సో ఇలాగా 2 సైడ్స్ మనం ఈ పట్టీ పైన స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని ఒక సైడ్ మనం ఓపెన్గా వదలాలండి. సో ఓపెన్గా ఎక్కడైతే వదిలేనో అక్కడ నుంచి నేను ఈ పట్టీని తిప్పుకుంటానండి. సో ఒక బ్యూటిఫుల్ బౌని ఇక్కడ ప్రిపేర్ చేయడానికి మీరు పట్టీని చాలా నీట్గా బయటికి తిప్పండి ఫ్రెండ్స్. సో ఇలాగ ఒక రెక్టాంగిల్ పీస్ లాగా ఇది ఉంటుంది. సో దీనిపైన కూడా ఒక కుట్టు వేసుకోండి. సో పూర్తిగా రౌండ్గా నేను కుట్టు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఫోల్డింగ్ ఇలాగా ప్లీట్స్ లాగా పెట్టుకుని మిడిల్లో ఒక కుట్టు వేసుకోవాలండి. సో ఇలా మనం పెట్టుకుంటే ఒక బౌ షేప్లో ఇది వస్తుందండి ఈ పట్టీ అనేది. సో దీన్ని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ప్లీట్స్ పైన కరెక్ట్గా ఇలాగ 1/2 ఇంచ్ మార్జిన్లో వచ్చేలాగా అటాచ్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ మనకి కనిపించే విధంగానే ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అంటే బాగా ఫ్లాట్గా కాకుండా కొద్దిగా ప్లీట్స్గా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ. సో చూడండి నేను ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బౌని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. సో డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాగ వన్ సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తూ అటాచ్ చేసుకోవాలండి. సో చూడండి బౌని ఇలాగ అటాచ్ చేసుకుంటే దీని లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మిడిల్లో మీరు ఇలాగా ఏదైనా ఫ్లవర్ పెట్టుకోవాలనుకున్న ఫ్లవర్ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బౌ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కుట్టు మీకు కరెక్ట్గా మిడిల్లో ఉందో లేదో ఇక్కడ తెలుస్తుందండి నెక్ లైన్కి పెట్టాక. సో మిడిల్లో లేకపోతే దీన్ని ఇలాగ పట్టుకుని మార్క్ చేసుకుని కరెక్ట్గా మిడిల్కి. సో చూడండి ఇక్కడ మిడిల్లో నేను మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని దాని పక్కన ఇంకొక కుట్టు వేసుకుంటున్నానండి. ముందు ఏదైతే స్టిచ్ వేసాను కదా అది ఓపెన్ చేసి తీసేస్తానండి. సో ఇప్పుడు మనకి కుట్టు అనేది మిడిల్లో ఉంది. సో షోల్డర్ దగ్గర ఈ ప్లీట్ ఏదైతే ఉంది ప్లీట్ని పైకి ఇలాగ లెగిసిపోకుండా ఒక కుట్టు వేసుకుంటున్నానండి. వేసుకుని దీనిపైన ఒక లేస్ని అటాచ్ చేసుకుంటాను. సో కింద వరకు నేను ఈ లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. లేస్ని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి. సో పూర్తిగా లేస్ని కింద వరకు అటాచ్ చేసిన తర్వాత అండి ఎక్స్ట్రా ఏమైనా థ్రెడ్స్ అవి కనిపిస్తే వెంటనే కట్ చేసి తీసేయాలండి. ఇక్కడ మనం వెస్ట్కి కూడా
లేస్ని పూర్తిగా అటాచ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే ఇక్కడ చిన్నది ఇక్కడ స్క్వేర్ లాగా అంటే బౌ పార్ట్కి నేను లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటాను. సో ఇక్కడ చిన్న పార్ట్ కింద నేను లేస్ని అటాచ్ చేసుకుంటున్నానండి. అటాచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసి పూర్తిగా ఇక్కడ డిజైన్ని కవర్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ బ్యాక్ కట్టుకుని థ్రెడ్ని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్రెడ్ లెంత్ ఇక్కడ 12 ఇంచెస్. సో 12 ఇంచెస్ లెంత్ ఉన్న థ్రెడ్ని తీసుకుని స్క్వేర్ పీసెస్ని ఇక్కడ క్లాత్ పీసెస్ని ట్రయాంగిల్ షేప్లో నేను ఫోల్డ్ చేసుకున్నానండి. చేసుకుని ఈ ఏదైతే థ్రెడ్ ఉంది కదా థ్రెడ్కి ఇలాగా ఈ పీసెస్ని ఇలాగ అటాచ్ చేసుకుని హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసుకుంటానండి. సో దీన్ని నెక్కి అటాచ్ చేయకుండా మనం బౌకి డిజైన్ చేసుకోవాలండి ఇక్కడ. సో మీరైతే బౌకి బటన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టోన్స్ పెట్టుకోవచ్చు అండి, పోసులు కూడా పెట్టుకోవచ్చు బౌ మిడిల్లోని. నేనైతే ఇక్కడ ఈ థ్రెడ్కి 2 హ్యాంగింగ్స్ని ప్రిపేర్ చేసుకుని దీనికి అటాచ్ చేస్తాను. సో చాలా డిజైనర్గా దీని లుక్ ఉంటుందండి ఇలాగ మనం చేసుకుంటే. ఆ థ్రెడ్ని సింపుల్గా నేను కట్టేస్తున్నానండి మిడిల్ అంటే బౌ మిడిల్లో ఇలా కట్టేసి కింద ఆ హ్యాంగింగ్స్ అలాగా ఇక్కడ కింద పడుతుంటే చాలా బ్యూటిఫుల్గా దీని లుక్ ఉంటుందండి. సో చూడండి చాలా డిజైనర్గా రెడీమేడ్ లుక్ కూడా ఉంది కదా ఈ బ్లౌజ్ డిజైన్కి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.